హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరందరూ చాలా చాలా బాగున్నారని, అందరూ వరలక్ష్మి పూజ చేసుకున్నారని ఆకాంక్షిస్తున్నాను. ఇవాళ నేను చేసుకున్న వ్రతం ఈ విధంగా చేసుకున్నానండి. నేను తయారు చేసుకున్న పిండి వంటలు, కలశం, అమ్మవారి విగ్రహం ఇవన్నీ నేను ఏ విధంగా చేసుకున్నాను, కలశం ఎలా పెట్టాను, అమ్మవారు చీర సారీ అంతా నేను మీకు చేసి చూపిస్తున్నానండి. చూడండి, అమ్మవారి విగ్రహం అయితే నేను తీసుకున్నానండి, పాలరాయిది. కలశం ఈ విధంగా పెట్టుకున్నాను. అమ్మవారి ఫేసు శారీ అవంతా ఇలా డెకరేషన్ చేసుకున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వీడియోని షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను. అయితే కలశం ఎలా పెట్టాను అయితే కొంచెం నాకు ఒక 3 డేస్ నుంచి ఒంట్లో బాగాలేదండి. అయినా కానీ 1 ఇయర్కి ఒకసారి వస్తుంది కనుక కొంచెం ఓపిక తెచ్చుకొని పూజ అయితే నేను చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నేనైతే చేసుకున్నాను. మొదటి నుంచి గత 20 సంవత్సరాల నుంచి నేను ఇలానే చేసుకుంటున్నాను. ఒకసారి నా వీడియో చూసి మీరు లైక్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి, తెలిస్తే స్కిప్ చేసేయండి. చూడండి, నేను తయారు చేసుకున్న పిండి వంటలు పులిహోర, పరవన్నం, గారెలు, బూరెలు, బెల్లం గారెలు, స్వీట్స్ పెట్టాను. అమ్మవారికి తాంబూలం, చీర సారీ ఈ విధంగానే కదండి అందరం చేసుకుంటాం. అయితే బూరెలు రెడీ చేసుకున్నాను. ప్రసాదం బూరెలు తయారు చేసుకున్నానండి. గారెలు, బూరెలు, బెల్లం గారెలు, తేనె పాకం పట్టిన గారెలు అండి. పాత బెల్లం తీసుకొని నేను పరవన్నం కూడా పాత బెల్లంతోనే చేశాను. పాకం గారెలు కూడా పాత బెల్లంతోనే చేశానండి. ఇగో ఇలా వచ్చాయండి. పులిహోర, తాలింపు అవన్నీ మీకు అందరికీ తెలిసిందే కదా. ఫస్ట్ ముందుగా నేను మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని పసుపు వేసి ముగ్గు పెట్టుకున్నానండి. పసుపు అంతా రాసి బియ్యం పిండితో ఈ విధంగా ముగ్గులు వేసుకున్నాను. స్టవ్ మీద ప్లాట్ఫామ్ మీద కూడా అంతా వేసుకొని రెడీ చేసుకున్నాను. మార్నింగ్ లేచి స్నానం చేసిన వెంటనే ఇదైతే నేను స్టార్ట్ చేసుకున్నానండి. ఈ మంత్ నుంచి నేను వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నా ఛానల్ మీరు అందరూ ఆదరించి అభిమానించాలని, నాకు ఎంకరేజ్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇలా అయిన తర్వాత వంటలన్నీ మొదలు పెట్టాలి కదా. పులిహోరకి రెడీ చేసుకున్నాను. ఇలా పోపు వేసుకొని అన్నీ పరవన్నం కూడా పాత బెల్లంతో చేశానండి. ఇలా రెడీ చేసుకొని అమ్మవారికి అంతా నైవేద్యాలన్నీ శుచిగా శుభ్రంగా మనం తెల్లవారే తలస్నానం అన్నీ చేసి ఈ విధంగా చేసుకోవాలి కదా. మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ముగ్గులన్నీ పెట్టుకొని ఇలా పులిహోరకి పోపు రెడీ చేసి పరవన్నం రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కొంచెం ఒంట్లో బాగోకపోయినా చేయాలి, తప్పదు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పూజను మాత్రం మనం చాలా జాగ్రత్తగా చేయాలి, నిష్టగా చేయాలి. కలశం ఆనవాయితీ ఉన్నోళ్ళు చేయాలి. ఏంటంటే మా కొత్త ఇంట్లో ఫస్ట్ టైం చేస్తున్న పూజ అండి. ఇదివరకు నేను వైజాగ్లో ఉన్నప్పుడు అంతా చేసేదాన్ని. ఇది కొత్త ఇల్లు కదా, కొత్త ఇల్లు తప్పకుండా చెయ్యాలి. అందుచేత నేను కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ పూజ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. పులిహోరలో ఈ పోపులో నేను చింతపండు కూడా యాడ్ చేసేసానండి. యాడ్ చేసి ఈ విధంగా పులిహోర రెడీ చేసుకున్నాను. నా ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కొంత మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడిందని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఈ విధంగానే చేసుకుంటారా అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కలశం అయితే మేము మొదటి నుంచి పెట్టుకుంటున్నాం. కలశాన్ని ఎలా చేయాలి ఏంటి అన్నీ మీకు చెప్తాను ఫ్రెండ్స్. పులిహోర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బూర్లు కూడా ఇవి ఉప్మా రవ్వతో చేశానండి. బొంబాయి రవ్వ, కొబ్బరికూర, బెల్లం కలిపి ఈ విధంగా వేడి నీటిలో బొంబాయి రవ్వ వేసి బెల్లం అన్నీ వేసి నేను కొబ్బరి కూడా మిక్స్ చేశానండి. మిక్స్ చేసి పూర్ణం ఇలా రెడీ చేసుకొని బూరెలు వేసుకుంటున్నాను. బూరెలు అయితే రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ అదేవిధంగా గారెలు కూడా నేను రెడీ చేసేసుకున్నాను. గారెలు అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత బెల్లం గారెలు కూడా నేను
రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. బూరెలు అయితే అయిపోయి వచ్చాయండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గారెలోకి వెళ్ళాను, అవి కూడా అయిపోయండి. అయిపోయిన తర్వాత మొత్తం గారెలన్నీ రెడీ చేసేసుకొని మొత్తం నైవేద్యాలన్నీ పూజకి సంబంధించినవన్నీ ఫస్ట్గా రెడీ చేసేసుకోవాలి. పూజ టైంకి అన్నీ రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఈ విధంగానే కదా చేసుకుంటారు. అయితే 2 రకాల స్వీట్స్ అయితే తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ నేను. గారెలు అయిపోయిన తర్వాత పాకానికి పక్కనే గిన్నెలో బెల్లం అయితే రెడీ చేసుకున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం వేసి బాగా దగ్గరగా అయిన తర్వాత గారెలు పాకం సరిపడేటట్టు ముంచుకొని అదే స్టవ్ మీద ఉంచేసి ఇలా పాకం ఇంకే వరకు పెట్టుకున్నానండి. నల్ల బెల్లం అంటే పాత బెల్లం అండి, ఇది అనకాపల్లి దగ్గరలో దొరుకుతుంది. అది బాగుంటుందని నేను తీసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడ్డానికైతే నల్లగా ఉంటుందన్నమాట, కానీ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మంచిది కూడా పాత బెల్లం, అందులో ఏ కెమికల్స్ ఉండవు. తర్వాత అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది నేను షిరిడీలో తీసుకున్నాను. ఈ అమ్మవారిని ఇలా అలంకరణ చేసుకొని కొత్త చీర మొత్తం నాకు వచ్చే విధంగా నేను రెడీ చేసుకున్నానండి. మేమైతే మనం ఫస్ట్ దేవుని పీట మీద బియ్యం పోసి మర్రి చిగుళ్ళు అవి పెట్టుకోవాలండి. మర్రి చిగుళ్ళు అవి వేసుకొని కలశంలో చూసారా, ఇప్పుడు చందనం, పసుపు, కుంకుమ, అక్షతలు అన్నీ యాడ్ చేసి వాటర్ పోసుకోవాలన్నమాట. మనం వీలైతే జవ్వాదు, దసంగం అన్నీ వేసుకోవచ్చు. నేనైతే పసుపు, కుంకుమ, చందనం, అక్షతలు అన్నీ వేసుకొని కలశం రెడీ చేసుకుంటున్నానండి. కలశం అయితే మేము మొదటి నుంచి పెట్టుకుంటున్నాం. నిండుగా నీళ్ళు పోసేసి కలశాన్ని రెడీ చేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ కూడా మనం కలశానికి పెట్టి రెడీ చేసుకోవాలి కదా. దానికి ఎరుపు రంగు ముక్క పెట్టుకుంటే చాలా మంచిదండి. కలర్ ఎవరిష్టం వారిది, కానీ మొదటి నుంచి ఎలా చేస్తే అలానే చేయాలి. ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ తీసుకొని రెడీ చేసుకున్నాను. అయితే కుంకుమ అనేది కళ్యాణం తిలకం పెట్టాలి. ఇదైతే పసుపు రాసి చాలాసేపు అయిపోయింది, డ్రై అయిపోయింది. ఇంకా మళ్ళీ దాన్ని తడి చేయలేక ఈ విధంగా వచ్చిందండి. ఇలా పెట్టేసుకున్నాను, కళ్యాణ తిలకం పెట్టుకున్నాను. ఇలా వచ్చిందండి. ఆ కళ్యాణ తిలకం కూడా డ్రై అయిపోయింది. చెంబంతా పసుపు రాసం ఆల్రెడీ, అది డ్రై అయిపోయిన తర్వాత కొంచెం అలా వచ్చింది. తమలపాకులు కూడా ఇంటి దగ్గరలో ఒకరు ఇచ్చారు చెట్టువి, వాళ్ళ దగ్గర తెచ్చుకొని కలశానికి ఈ విధంగా పెట్టుకున్నాను. మనం మామిడాకులు కూడా పెట్టుకుంటామండి ఫస్ట్. ఇప్పుడు కలశానికి ఇలా రెడీ చేసుకొని నీట్గా మనం కొబ్బరికాయది పసుపు రాసేసి దానికి కూడా కళ్యాణ తిలకం పెట్టాలండి. నేను మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇలా సరిపోయిందా లేదా అని కొబ్బరికాయ నేను చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకొని బ్లౌజ్ పీస్ కూడా ఇలా యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని బాగా కలశానికి రౌండ్గా మనం ట్రయాంగిల్లో పెట్టాలండి. కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టి కలశానికి అయితే రెడీ చేసుకొని, అదే కొబ్బరికాయ కూడా మనం శుభ్రంగా కడుక్కొని పసుపు రాసి దానికి మళ్ళీ కళ్యాణ పట్టు పెట్టాలండి. పెట్టి అమ్మవారిని మనం కలశమే కదండి మెయిన్. అమ్మవారిని ఫేస్ పెట్టిన, శారీ అలంకరణ చేసినా, ఎన్ని చేసినా కలశం అయితే మెయిన్ అండి. మన ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఎలా చేయాలో మీకు తెలుసు కదా. ఈ విధంగా కలశం రెడీ చేసుకొని దానికి గాజులు అవన్నీ పెట్టి మళ్ళీ కలశం ఆ బ్లౌజ్ పీస్కి కొంచెం గంధం పెట్టి కుంకుమ పెట్టాలండి. కుంకుమ పెట్టి కొంచెం అక్షింతలు అవి వేసి రెడీ చేయాలి. ఈ విధంగా నేను పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే నేను మళ్ళీ పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసి మళ్ళీ పెట్టానండి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ కలశానికి ఆ బ్లౌజ్ పీస్కి చందనం రాసి కుంకుమ పెట్టాలి. తర్వాత తోరం, చామంతి, పసుపు, మామిడాకు, తమలపాకు ఇవన్నీ కలిపి కట్టి పసుపు ముంచిన ఒక దారంలో 9 లైన్లు వేసుకొని తోరణం కట్టాలండి. కంకణం అమ్మవారి కలశానికి మన అమ్మవారిగా భావించాలండి. కలశమే మెయిన్. కలశం వచ్చి రాకపోతే వేరేగా చేసుకోవాలి. అమ్మవారి ఫేస్ అవన్నీ పెట్టుకొని చేసుకోవచ్చు.
కానీ కలశం ఉంటే మాత్రం అన్ని కలశానికే మనం చేయాలండి. ఈ గాజులు, పసుపు, కుంకుమ, తోరణం, ఈ కొబ్బరికాయ ఇవన్నీ కలశం అండి. కలశం అమ్మవారి ప్రతిరూపం అంటారు. ఈ విధంగా చేసుకొని అమ్మవారి ప్రతిమ పెట్టుకొని ఉన్నంత వరకు మనకి కలిగినంత వరకు ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో ఎంతో కొంత నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరూ ఆదరాభిమానాలు నాకు ఉండాలని ఆశిస్తున్నాను. అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారండి. ఇలా పసుపు కుంకుమ ఇప్పుడు చీర పెట్టి తాంబూలం, చీర, పసుపు కుంకుమ అమ్మవారికి ఈ విధంగా మనం అమ్మవారి ఇంటికి కుంకుమ తాంబూలం ఇంటికి వస్తే ఎలాగో అమ్మవారికి అదే విధంగా అమ్మవారికి హారతి ఇచ్చి ఆఖరిలో పెట్టానండి. అమ్మవారిని ఆవాహనం చేసిన తర్వాత పూజ వ్రతకథ చదివితే వ్రతకథ చదవాలండి. హారతి ఇచ్చిన తర్వాత చదివే ఓపికైతే లేదు ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ పుస్తకం అయితే చదవలేదో నెక్స్ట్ కలుద్దాం. మంచి అంతా పూర్తి చేసుకొని నెక్స్ట్ వీడియోలో హారతి ఇచ్చి అమ్మవారిని అవుతాను ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. ఆహ్వానించుకున్నానండి. ఆహ్వానించుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.